మచిలీపట్నం కాకినాడ పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఇప్పటికే 6 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది జనసేన. 15 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అయితే కొనసాగుతోంది. మరో 2 రోజుల్లో రెండో లిస్టు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. క్రాంతి సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో. సో క్రాంతి ఆల్రెడీ తక్కువ సీట్లు తీసుకున్నారు అన్న అసంతృప్తి ఆందోళన జనసేన నేతలు కార్యకర్తల్లో కనిపిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ కోసం మళ్లీ సీట్లు వదులుకోవడాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎలా మాట్లాడుకుంటున్నారు జనసేన నేతలు కార్యకర్తలు, అండ్ రెండో లిస్టు గురించి కసరత్తు ఏ విధంగా సాగుతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతే అసలు జనసేన పోటీ చేసేటటువంటి స్థానాల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పి తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు నేతలు విమర్శించినటువంటి పరిస్థితి చూసాము. జనసేనకు లేఖలు కూడా వచ్చినాయి. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఏదైతే పొత్తుల చర్చల తర్వాత సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి చర్చలు అయిపోయిన తర్వాత జనసేన రెండోసారి మళ్ళీ తన సీట్ల సంఖ్యను తగ్గించుకుని మొదటి లిస్టులో ఏదైతే 24 అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పిన తర్వాత నిన్న తాజాగా మళ్ళీ 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క అనౌన్స్మెంట్తో మొత్తం జనసేన నేతలు కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి లిస్టులోనే తక్కువ స్థానాలు, తక్కువ మంది ఉన్న చోటే పోటీ చేసేటటువంటి స్థానాలకు సంబంధించి సీట్లు వస్తాయా లేవా అనే దానికి సంబంధించి గ్యారంటీ లేదు. ఇలాంటి టైంలో ఏదైతే పొత్తు ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారో పొత్తు ధర్మం సంగతి పక్కన పెడితే లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు క్యాడర్ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆందోళన అందరిలో కూడా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా జనసేన అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి 6గురిని అనౌన్స్ చేసింది. ఇప్పుడు 21 లిస్టు ప్రకారం చూసుకుంటే మరో 15 అనౌన్స్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. మనం ఓవరాల్గా ఇందులో అసలు ఎంతమందికి అనౌన్స్ చేస్తారు, ఎక్కడ సీట్లు వస్తాయి, జనసేన బలంగా ఉన్న చోట్ల కూడా టీడీపీ పోటీ ఎక్కువగా వస్తుందా లేక పొత్తు ధర్మంలో మళ్ళీ అక్కడ కూడా సీటు వదిలేసుకోవాల్సి వస్తుంది అనేటటువంటి గందరగోళ పరిస్థితి జనసేన మొత్తంలో కనిపిస్తోంది. సో ఓవరాల్గా అయితే సీట్లకు సంబంధించి ఇప్పటికే జనసేన అంటూ కాదు త్యాగసేన అని కూడా ఒక ట్రోలింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో జనసేన మరి సెకండ్ లిస్ట్లో దాని పేర్లకు సంబంధించి ఎక్కడ అనౌన్స్ చేస్తారు ఏంటి, దానికి ఓవరాల్గా కసరత్తు అయితే జరుగుతుంది. ఇప్పటికే 2 రోజుల్లో ఈ యొక్క సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యేటటువంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. మరి ఎక్కడ ఏ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తారు, ఎంతమందిని ప్రకటిస్తారు అనే దానికి సంబంధించి కూడా ఇందులో మనం సెకండ్ లిస్ట్లో చూడొచ్చు. మరి సెకండ్ లిస్ట్లో పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఓవరాల్గా మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. రైట్ క్రాంతి.